ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా స్మృతి యొక్క అంటే తీవ్ర పురుషార్థం యొక్క సంలగ్నతను జ్వాలారూపంగా చేసుకొని బేహద్ వైరాగ్య యొక్క ఆలను వ్యాపింప చేయండి అంటున్నారు పరమాత్మ. తీవ్ర పురుషార్థం యొక్క తీవ్ర పురుషార్థం యొక్క సంలగ్నతను జ్వాలారూపంగా చేసుకొని బేహద్ వైరాగ్యం యొక్క ఆలను వ్యాపింప చేయండి అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారా మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు బామ్దాద ప్రతి బిడ్డ యొక్క మస్తకంలో 3 రేఖలను చూస్తున్నారు. పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ. ఈ పరమాత్మ పాలన కల్పమంతట్లో ఇప్పుడు ఒకసారే లభిస్తుంది. ఈ సంగమ యుగంలో తప్ప ఇంకెప్పుడు ఈ పరమాత్మ పాలన లభించదు. పరమాత్మ పాలన కొద్ది మంది పిల్లలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. పరమాత్మ చదువు యొక్క భాగ్యరేఖ. పరమాత్మ చదువు ఎంత భాగ్యం అంటే స్వయం పరం ఆత్మ శిక్షకునిగా అయి చదివిస్తున్నారు. స్వయం పరమాత్మ శిక్షకునిగా అయి చదివిస్తున్నారు. పరమాత్మ ప్రాప్తుల యొక్క రేఖ ఆలోచించండి, ఎన్ని ప్రాప్తులు ఉన్నాయి. అందరికి జ్ఞాపకం ఉంది కదా, ప్రాప్తుల యొక్క జాబితా ఎంత పెద్దది. ప్రతి ఒక్కరి మస్తకంలో ఈ 3 రేఖలు మెరుస్తూ ఉన్నాయి. ఏ 3 రేఖలు? ఇటువంటి భాగ్యశాలి ఆత్మలుగా మిమ్మల్ని మీరు భావిస్తున్నారా? పాలన, చదువు మరి ప్రాప్తులు ఎనివెంట బాబ్దాదా పిల్లల యొక్క నిశ్చయం ఆధారంగా ఆత్మిక నశను కూడా చూస్తున్నారు. పరమాత్మ యొక్క ప్రతి ఒక్క బిడ్డ ఎంత ఆత్మిక నశ కలిగిన ఆత్మలు. విశ్వం అంతట్లో మరియు కల్పం అంతట్లో అందరికంటే ఉన్నతమైన వారు, గొప్పవారు మరి పవిత్రమైన వారు కూడా. తనువుతో మరి మనసుతో కూడా పవిత్రాత్మలు మరి దేవత రూపంలో సర్వగుణ సంపన్నంగా సంపూర్ణ నిర్వికారులుగా ఎవరు. అందువలన మీరు ఉన్నతులు కదా, పవిత్రులు మరి సంపన్నులు కూడా. హైయెస్ట్, హోలియెస్ట్ మరియు రిచెస్ట్ అంటే బాబ్దాదా స్థాపనలో కూడా పిల్లలకి స్మృతిపించేవారు, మరి గర్వంగా పత్రికల్లో కూడా వేయించారు. ఓన్లీ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో కల్లా ధనవంతమైనది ఓం మండలి అని. స్థాపన సమయంలో మీ అందరి మహిమ ఉంది. ఎంత పెద్ద కోటాను కోటీశ్వరుడు అయినా కానీ మీ వంటి సంపన్నులుగా కాలేరు. ఇంత ధనవంతులుగా అవ్వడానికి సాధనం ఏమిటి? చాలా చిన్న సాధనం. ధనవంతంగా అవడానికి ప్రజలు ఎంతగా శ్రమిస్తారు, కానీ మీరు ఎంత సహజంగా సంపన్నంగా అయిపోతున్నారు. సాధనం ఏమిటో తెలుసు కదా, కేవలం చిన్న బిందువు పెట్టాలి అంతే. ఏం బిందువు పెట్టమంటున్నారు బాబా? ఏమై ఉంటది? బిందువు పెట్టగానే సంపదన అయిపోతుంది. ఏం బిందువు పెట్టాలి? ఆత్మ కూడా బిందువు, బాబా కూడా బిందువు, మరి డ్రామాని బిందువు పెట్టాలి. అది కూడా బిందువే. బిందువైన ఆత్మను జ్ఞాపకం చేశారు, సంపదన పెరిగిపోయింది. లౌకికంలో కూడా చూడండి, బిందు ద్వారానే సంఖ్య పెరుగుతుంది. 1 ముందు బిందువు 0 అయితే పెడితే ఏమవుతుంది? 10 అవుతుంది కదా. 2 బిందువులు, 3 బిందువులు, 4 బిందువులు ఇలా పెట్టుకుంటూ వెళ్తే సంఖ్య పెరిగిపోతుంది. అంటే మీ సాధనం ఎంత సహజమైనది. నేనొక ఆత్మను. ఈ స్మృతి యొక్క బిందువు పెట్టడం అంటే ఖజానా జమ అవడం. తర్వాత బాబా అనే బిందువు పెట్టగానే ఖజానా జమ అయింది. కర్మలో సంబంధ సంపర్కంలో డ్రామా అని బిందువు పెట్టండి. ఇలా జరిగిపోయిన దానికి బిందువు పెడితే ఖజానా పెరిగిపోతుంది.
అయితే చెప్పండి, రోజంతట్లో ఎన్నిసార్లు బిందువు పెడతారు? మరి బిందువు పెట్టడం ఎంత సహజం? కష్టమా ఏమిటా? బిందువు తొలగిపోతుందా? బాబా అడుగుతున్నారు. అంటే బిందువు పెడితే ఖజానా పెరిగిపోతుంది అంటున్నారు పరమాత్మ. అంటే ఇలా జరిగిపోయిన దానికి బిందువు పెట్టేయండి. బిందువు పెడితే ఖజానా పెరిగిపోతూ ఉంటది అని అంటున్నారు పరమాత్మ.